2024 డిసెంబర్ మనకి కొన్ని బిగ్ లాంచెస్ అండ్ మంచి మొబైల్స్తోనైతే ముగుస్తుంది. అండ్ 2025 జనవరి కూడా మనకి కొన్ని బిగ్ లాంచెస్ అండ్ మంచి మొబైల్స్తోనైతే స్టార్ట్ అవ్వబోతుంది. సో అవేంటి, ఏవే మొబైల్స్ మనకి జనవరిలో లాంచ్ అవ్వబోతున్నాయి, 2025 జనవరిలో లాంచ్ అవ్వబోతున్నాయి అనేది ఈ వీడియోలో చూద్దాం. అండ్ వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకో రిక్వెస్ట్, ఛానల్ కనుక కొత్త వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో 2025 జనవరిలో మనకి కొన్ని కన్ఫర్మ్డ్ మొబైల్స్ ఉన్నాయి అండ్ కొన్ని రూమర్డ్ మొబైల్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ కన్ఫర్మ్డ్ మొబైల్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. సామ్సంగ్ నుండి సామ్సంగ్ గెలాక్సీ S25 సిరీస్. సో ఈ సిరీస్ మనకి ఫేమస్ సిరీస్ అని చెప్పుకోవచ్చు. సో ఇందులో మనకి 3 మోడల్స్ అయితే రాబోతున్నాయి. సామ్సంగ్ గెలాక్సీ S25, S25 ప్లస్, S25 అల్ట్రా. 3 డివైజెస్లో S25 అల్ట్రా ఏదైతే ఉందో సో అందులో మనం హ్యూజ్ అమౌంట్ ఆఫ్ చేంజెస్ చూడబోతున్నాం అని చెప్పుకోవచ్చు. S25 అండ్ S25 ప్లస్లో మనకి ఏదైతే S24లో ఉన్న స్పెసిఫికేషన్స్ దాదాపు అవే ఉండొచ్చు. బట్ S24 అల్ట్రాలో మనం ఇంకా ఎక్కువ స్పెసిఫికేషన్స్ అయితే చూడబోతున్నాం. ఏ పరంగా అయినా, ప్రాసెసర్స్ అయినా, కెమెరాస్ అయినా అన్నీ అయితే ఇంప్రూవ్మెంట్ కాబోతున్నాయి. ఈ 3 డివైజెస్లో మనకి ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ అయితే యూజ్ చేయబోతున్నారు. మూడిట్లలో సేమ్ ప్రాసెసర్ అయితే ఉంటుంది. బట్ ఇంకా మిగతా కెమెరాస్ అయినా, వేరే డిస్ప్లేస్ పరంగా అయినా, ఇవైనా కూడా మనకి S25 అండ్ S25 ప్లస్లో సేమ్ S24 సిరీస్లో ఉన్న స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయి. అండ్ ఇప్పటికే ఈ సిరీస్కి సంబంధించిన రెండర్స్ అయితే ఆల్రెడీ లీక్ అయిపోయినాయి. అండ్ ఈసారి మనకి S25 అల్ట్రా ఏదైతే ఉంటుందో అందులో మనకి బేస్ మోడల్ వచ్చేసి 12+256GB దగ్గర అయితే స్టార్ట్ అవబోతున్నట్లయితే తెలుస్తుంది. ఇక వీటి ప్రైజెస్ వచ్చేసి మనకి 70,000 to 1,80,000 వరకు అయితే ఉండవచ్చు టోటల్ సిరీస్. అండ్ S25 అల్ట్రా మనకి 1,20,000, 1,30,000 దగ్గర బేస్ వేరియంట్ అయితే స్టార్ట్ అవ్వచ్చు. అండ్ ఇక దీని లాంచ్ వచ్చేసి మనకి జనవరి 2022 రోజు అయితే జరగబోతుంది. అండ్ సేల్స్ వచ్చేసి Feb 7th నుండి సేల్స్ అయితే స్టార్ట్ కాబోతున్నాయి. అండ్ నెక్స్ట్ మనకి OnePlus నుండి OnePlus 13 సిరీస్. సో ఇందులో అయితే 2 మొబైల్స్ ఉంటాయి, 13 అండ్ 13R. సో 13 మనకి కొంచెం S25కి కాంపిటీషన్ లాగా అయితే కనిపిస్తుంది. అదే బడ్జెట్ లో రావచ్చు అండ్ సేమ్ ఫీచర్స్ కూడా ఉండొచ్చు. అండ్ మనం 13 ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే 6.82 ఇంచ్ స్క్రీన్ సైజ్ ఉంటుంది. ఇది మనకి క్వాడ్ HD+ రెజల్యూషన్ తో అయితే వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అండ్ ఇది మనకి 3D AMOLED LTPO డిస్ప్లే తో వస్తుంది. ఈ AMOLED LTPO అంటే ఏంటి అనే వీడియో కూడా మనకి నెక్స్ట్ వీడియోస్ లో అయితే వస్తుంది. సో అది కూడా మిస్ అవ్వకండి. చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో. ఏదైనా డిస్ప్లే చూస్ చేసుకున్నప్పుడు మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ డిస్ప్లే ఎలా వర్క్ అవుతుంది అనేది కూడా ఆ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అదైతే మిస్ అవ్వకండి. అండ్ ఇందులో మనకి 4000 nits పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. 50+50+50 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. ఫస్ట్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ అండ్ సెకండ్ వచ్చేసి అల్ట్రావైడ్ సెన్సార్ అండ్ థర్డ్ మనకి టెలిఫోటో లెన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ సైడ్ మనకి 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ ఉంటుంది. అండ్ బ్యాటరీ వచ్చేసి 6000 mAh బ్యాటరీ ఉంటుంది. ఇది మనకి 100 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ తో అయితే వస్తుంది. సో ఇవి మనకి OnePlus 13 కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే. అండ్ నెక్స్ట్ OnePlus 13R గురించి మాట్లాడుకుంటే సో రీసెంట్ గా మనకి చైనాలో OnePlus Ace 5 అని చెప్పి ఒక మొబైల్ అయితే లాంచ్ అయింది. సో ఇదే మొబైల్ ని రీబ్రాండ్ చేసి మనకి ఇండియాలో OnePlus 13R అని చెప్పి తీసుకొస్తారని అయితే తెలుస్తుంది. సో ఇక దాని స్పెసిఫికేషన్స్ వచ్చేసి ఇది మనకి 6.7 ఇంచ్ సైజ్ అయితే ఉంటుంది. 1.5K రెజల్యూషన్తో వస్తుంది. AMOLED స్క్రీన్ ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మనకి 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ అయితే ఉంటుంది. అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ సెన్సార్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ అయితే ఉంటుంది. ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకుంటే 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ప్రొవైడ్ చేయబోతున్నారు. అండ్ ఇది మనకి స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. 3000 mAh బ్యాటరీ ఉంటుంది. అండ్ 80 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ తో అయితే వస్తుంది. సో ఇవి మనకి రెండు మొబైల్స్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే. సో ఇవి వచ్చేసి మనకి జనవరి 7th రోజు అయితే లాంచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ వీటి ప్రైజెస్ వచ్చేసి 70,000 మనకి OnePlus 13 ఉండవచ్చు. అండ్ 45,000 దగ్గర మనకి OnePlus 13R స్టార్ట్ అవ్వచ్చు. సో ఇవి వీటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే. నెక్స్ట్ మనకి రెడ్మీ టర్బో 4 అని చెప్పి ఒక మొబైల్ అయితే తీసుకొస్తుంది. సో ఇక దీని స్పెసిఫికేషన్స్ వచ్చేసి 6.7 ఇంచ్ సైజ్ అయితే ఉండబోతుంది. డిస్ప్లే 1.5K రెజల్యూషన్ తో వస్తుంది. LTPS AMOLED స్క్రీన్ తో అయితే రాబోతుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ ఉంటుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ సెన్సార్ ఉంటుంది. 20 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉండబోతుంది. అండ్ ప్రాసెసర్ వచ్చేసి మనకి Dimensity 8400 అల్ట్రా ప్రాసెసర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాటరీ వచ్చేసి 6500 mAh బ్యాటరీ ఉంటుంది. అండ్ ఇది మనకి 90 వాట్ ఛార్జింగ్ స్పీడ్ తో అయితే రాబోతుంది. ఇది మనకి అండ్ లాంచ్ వచ్చేసి ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ జనవరిలో అయితే లాంచ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తుంది. అండ్ ప్రైస్ వచ్చేసి 25,000 to 35,000 మధ్యలో అయితే ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ మనకి పోకో నుండి పోకో X7 సిరీస్ కూడా రాబోతుంది. సో ఇందులో మనకి X7 Pro అండ్ X7 Neo అని చెప్పి 3 మొబైల్స్ అయితే తీసుకొస్తున్నారు.
సో ఇవి కూడా మనకి జనవరి 2nd or 3rd వీక్లో అయితే రావచ్చు. సో పోకో X7 అండ్ X7 Pro ఏవైతే ఉన్నాయో ఇవి మనకి రెడ్మీ నోట్ 14 Pro అండ్ 14కి రీబ్రాండెడ్ అని చెప్పి అయితే రూమర్స్ వస్తున్నాయి. అండ్ పోకో X7 Neo కూడా ఏదైతే మనం ఇంతకుముందు మాట్లాడుకున్న రెడ్మీ టర్బో 4 ఉందో సో దానికి రీబ్రాండ్ అని చెప్తున్నారు. ఏవి ఫస్ట్ లాంచ్ అయితే అనేది తెలియదు. సో ఇవన్నిట్లలో మనకి సిమిలర్ స్పెసిఫికేషన్స్ అయితే చూడొచ్చు. అండ్ దీని ప్రైస్ కూడా మనకి 15,000 దగ్గర స్టార్ట్ అయ్యి 30,000 వరకు అయితే ఉండొచ్చు. సో ఈ 3 వేరియంట్స్కి. అండ్ ఇవి కూడా మనకి 2nd or 3rd వీక్ ఆఫ్ జనవరిలో అయితే లాంచ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఒప్పో నుండి ఒప్పో రెనో 13 సిరీస్ కూడా రాబోతుంది. ఇందులో మనకి 6.6 inch సైజ్ అయితే ఉంటుంది. AMOLED స్క్రీన్తో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ కూడా ఉంటుంది. అండ్ ఫుల్ HD+ రెజల్యూషన్తో రాబోతుంది. కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ అయితే ఉంటుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్ ఉంటుంది. డైమెన్సిటీ 8300 ప్రాసెసర్తో రావచ్చు. LPDDR5X ర్యామ్ అండ్ UFS 4.0 సపోర్ట్ కూడా ఉంటుందని అయితే చెప్తున్నారు. అండ్ ఇంకా బ్యాటరీ వచ్చేసి 6000 mAh బ్యాటరీతో రావచ్చు. అండ్ ఇది కూడా మనకి లైక్ 3rd వీక్ or 4th వీక్లో లాంచ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ దీని ప్రైస్ కూడా మనకి అరౌండ్ 30,000 అయితే ఉండొచ్చు. అండ్ ఇంకా మనకి రియల్మీ 14 సిరీస్ కూడా అయితే ఉన్నాయి. సో ఇవి వచ్చేసి మనకి 30,000 బడ్జెట్ సెగ్మెంట్లో రావచ్చు. అండ్ ఇవి కూడా మనకి 2nd or 3rd వీక్లో అయితే లాంచ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ రియల్మీ నుండి రియల్మీ P3 అల్ట్రా అని చెప్పి అయితే వీళ్ళు కూడా లైక్ 25,000 బడ్జెట్ సెగ్మెంట్లో ఒక మొబైల్ని అయితే తీసుకొస్తున్నారు. సో ఇది కూడా మనకి జనవరిలో లాంచ్ అవుతుందని అయితే తెలుస్తుంది. రియల్మీ నార్జో 80 అల్ట్రా అని చెప్పి కూడా వీళ్ళు కూడా తీసుకొస్తున్నట్లయితే కనిపిస్తుంది. 25K to 30K మధ్యలో అయితే ఇది కూడా ఉండొచ్చు. ఇవి మనకి జనవరి 2025కి సంబంధించిన అప్కమింగ్ మొబైల్స్ అయితే. సో ఇందులో మీకు ఏ డివైస్ ఇంట్రెస్టింగ్ అనిపించింది అండ్ మీరు దేనికోసం వెయిట్ చేస్తున్నారు అనేది కింద కామెంట్ చేయండి. అండ్ దిస్ ఈస్ ద వీడియో ఫర్ నో. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ ఆశీష్ సైనింగ్ ఆఫ్ నౌ.